విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్ పండితుల వల్ల కూడా కాదేమో అనే స్థాయిలో బజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంకా 3 వారాలు టైం ఉన్నప్పటికీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కనీ విని ఎరుగని స్థాయిలో 30,000 టికెట్లకు దగ్గరగా వెళ్లడం చూస్తే ప్రీమియర్ల సమయానికి రికార్డుల ఓచకోత ఎంత ఉంటుందనేది ఊహించడం కష్టం. బెనిఫిట్ షో టికెట్ల కోసం ఏకంగా రాజకీయ నాయకుల ప్రమేయం అవసరమయ్యేలా ఉందంటే పుష్ప యుఫోరియాని అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు ముచ్చటైన విలన్ల సంగతి చూద్దాం. పుష్ప 1 ది రైజ్లో ప్రతినాయకుడుగా ఎక్కువ హైలైట్ అయింది బన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాసిల్. అజయ్ ఘోష్కు స్కోప్ దక్కింది, కానీ ఆ పాత్ర మొదటి భాగంలో చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెల్లో సునీల్ అనసూయలను ఎక్కువగా ప్రాధాన్యం దక్కనుందని తెలిసిందే. మొదటి భాగంలో శ్రీవల్లి మీద కన్నేసిన డాలీ ధనుంజయ్కు కాళ్లు విరిగిన తర్వాత అతని రివెంజ్ ఎపిసోడ్ని సుకుమార్ విభిన్నంగా ప్లాన్ చేశారట. వీళ్లతో పాటు ఈసారి జగపతి బాబు తోడవుతున్నాడు. ఫస్ట్ పార్ట్లో కాసేపే కనిపించిన రావు రమేష్కు ఈసారి పొలిటికల్ యాంగిల్లో ఎక్కువ లెంత్ దొరికిందంట. వీళ్ళందరూ ఒక ఎత్తైతే జపాన్ ఎపిసోడ్లో ఎదురయ్యే కొత్త విలన్లతో పుష్ప క్లాస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. విదేశీ నటుల ఎంపికలో సుకుమార్ మార్క్ కనిపిస్తుందని అంటున్నారు. 3 గంటల సేపు నాన్ స్టాప్గా షాక్కు గురిచేసేలా కంటెంట్ ఉంటుందని, పాటలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయని ఊరిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాల్లో ఇంత పెద్ద విలన్ గ్యాంగ్ ఉన్న సినిమా పుష్ప ఒక్కటే. ఎర్రచందనం స్మగ్లింగ్లో కొత్త తరహా ఎత్తుగడలను చూపించేందుకు సుకుమార్ ప్రత్యేకంగా రీసెర్చ్ కూడా చేయించారట. సో అభిమానులు చాలా సర్ప్రైజ్లకు సిద్ధమవ్వాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ టైమ్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.